మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరం అంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనుస్సు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో కష్టముతో కూడిన విజయాలు వరిస్తాయి. సులభంగా విజయాలు రావు, కష్టపడితేనే ప్రతి పనిలో విజయం చేకూరుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మీరు ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో టాప్ పొజిషన్ అనుకుంటే దానికంటే కొంచెం తక్కువ పొజిషన్, వ్యాపారంలో తిరుగులేని విజయాలు అనుకుంటే దానికంటే కొంచెం తక్కువ విజయాలు, కొంచెం తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కానీ లాభాలే వస్తాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన లాభాలు ఉంటాయి, కానీ ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటూ ఉంటాయి. అలాగే ఆదాయం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఒక్కొక్కసారి నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి ఎవరిని నమ్మకండి, నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడి కొంతమంది అపనిందలు వేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ముందుగానే ఎవరైతే మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తారో అలాంటి వ్యక్తులకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే ఎలాంటి అపనిందలు, అవమానాలు రావు. అదేవిధంగా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, కానీ కొంచెం ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి, వాటిని అధిగమించగలుగుతారు. అంతిమంగా శుభ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అంటే వేచి చూసి శుభ కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న మాటా పట్టింపులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మాట్లాడండి. అప్పుడు ఎలాంటి విభేదాలు రాకుండా అందరితో అనుకూలంగా ఉండవచ్చు. అలాగే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు పైకి చెప్పుకోలేరు. అటువంటి విషయాలు వచ్చినప్పుడు స్థిర చిత్తంతో, మనోధైర్యంతో ముందడుగు వేసి వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఏ పని చేయాలన్నా కూడా కొద్దిగా ఉత్సాహము, చురుకుదనము తక్కువ ఉంటాయి. అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఉంది కాబట్టి ఆ ఉత్సాహము, ఆ చురుకుదనం అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ మీరు ఆ ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, చురుకుదనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు అర్ధాష్టమ శనిదోషం వల్ల వచ్చినా అంతిమంగా వాటి నుంచి బయటపడతారు. దైవానుగ్రహం వల్ల ఆరోగ్య ప్రాప్తి యోగం వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో శ్రద్ధ మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది. గురుబలం సహకరించటం వల్ల, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెరగటం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. తద్వారా ఉత్సాహాన్ని పెంచుకుంటారు, మనోధైర్యాన్ని పెంచుకుంటారు. ఆలస్యంగా అయినా సరే ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. ఒక్కొక్క రంగం వారికి ధనుస్సు రాశి వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే ముందుగా విద్యారంగాన్ని తీసుకుంటే ధనుస్సు రాశి విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి కొంచెం తక్కువ ఉంటుంది, శ్రద్ధ తక్కువ ఉంటుంది. కానీ ఆసక్తితో చదివితే, శ్రద్ధతో చదివితే మాత్రం బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కావాల్సిన స్కూళ్ళల్లో కానీ, కావాల్సిన కాలేజీల్లో కానీ బ్రహ్మాండమైన సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ ఆసక్తి, ఆ శ్రద్ధను పెంచుకోవటమే ముఖ్యము. ఆసక్తి పెంచుకోండి, శ్రద్ధ పెంచుకోండి, ధనుసు రాశి విద్యార్థులకు తిరుగుండదు. ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది, బాధ్యతలు ఎక్కువ అవుతాయి. పనిలో బాధ్యతలు ఎక్కువైనా, పని ఒత్తిడి ఎక్కువైనా మీ పని మీరు సక్రమంగా చేసుకుంటే ప్రమోషన్లు వస్తాయి. ట్రాన్స్ఫర్లు మాత్రం ఒక్కొక్కసారి మీకు కావాల్సిన చోటు కాకుండా దూరంగా అవుతూ ఉంటాయి. అటువంటప్పుడే సహనంతో వ్యవహరించండి. అక్కడ అధికారులకు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి. తద్వారా మీ గురించి అందరికీ తెలిసి
మీకు గౌరవం పెరిగి తర్వాత మీకు అనుకూలంగా ట్రాన్స్ఫర్ మార్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో కష్టంతో కూడిన విజయం, శ్రమతో కూడిన విజయం కనిపిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. వాటన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడిని తట్టుకొని ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయండి. అంతిమంగా ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన విజయాలు వరిస్తాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే ధనుసు రాశి వ్యవసాయదారులకి పెట్టుబడులు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. పంట చేతికి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించాలి. ఆదాయం అనుకున్న స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి రుణాలు చేస్తూ ఉంటారు. రుణాలు కూడా పెద్ద మొత్తంలో చేయకండి. తక్కువ మొత్తంలో రుణాలు చేయండి. అలాగే పెట్టుబడి పెట్టే విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా పెట్టుబడులు పెడితే వ్యవసాయ రంగం వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే భారీ పెట్టుబడులు పెడితే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి వ్యాపారస్తులు ఎవరు కూడా భారీ పెట్టుబడులు ఎందులో పెట్టకండి. ధనుసు రాశి వ్యాపారస్తులు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టండి. ఒకేసారి ఒకే దాని మీద పెట్టుబడి పెట్టకుండా దాని మీద కొంత, దీని మీద కొంత అన్నట్లుగా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెడితే ఏవో కొన్ని మీకు అదృష్టాన్నే ఇస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే మాత్రం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే జాయింట్ వ్యాపారాల్లో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు పరాభవ నామ సంవత్సరంలో పార్ట్నర్షిప్ బిజినెస్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేయకండి. ఇండివిడ్యువల్‌గా మీ బిజినెస్ మీరు చేసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా కూడా బల్క్ అమౌంట్ పెట్టకండి. స్మాల్ అమౌంట్ పెట్టండి. అప్పుడే పార్ట్నర్షిప్ బిజినెస్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాని పరంగా లాభాలు పొందవచ్చు. బల్క్ అమౌంట్ పెడితే మాత్రం పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సరుకులు నిల్వ చేసేటటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఊహించని విధంగా కొన్ని ఆకస్మిక తనిఖీలు, దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం. స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి పై అధికారుల నుంచి అనుకోని దాడులు, తనిఖీలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. అదేవిధంగా క్రీడాకారులు, కళాకారులు, సినిమా, టీవీ రంగాల్లో నటీనట వర్గము, సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ కూడా కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి. అంటే పెద్ద పెద్ద అవకాశాలు కాకుండా చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. పెద్ద మొత్తంలో ధనం కాకుండా చిన్న మొత్తంలో ధనం వస్తుంది. గుర్తింపు కానీ, ధనం కానీ మీరు ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ మీ కృషితో, పట్టుదలతో మరొక మెట్టు ఎక్కటానికి చేసే ప్రయత్నాలు మాత్రం అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. కాబట్టి కష్టం ముఖ్యం, శ్రమ ముఖ్యం. కష్టంతో, శ్రమతో ఎవరైతే పనిచేస్తారో క్రీడాకారులు, కళాకారులు వాళ్ళు మాత్రం అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అలాగే రాజకీయ రంగం వారికి కొన్ని కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అలా జరగకుండా ప్రజల సమస్యలు సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. సమయస్ఫూర్తితో ప్రజల మనోభావాలు తెలుసుకొని వ్యవహరించినట్లయితే రాజకీయ రంగంలో వచ్చే సమస్యల నుంచి ధనుస్సు రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. ఇక ధనుస్సు రాశి స్త్రీల ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలకు ఎప్పటికప్పుడు పరిస్థితుల్లో కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ మీ చేతిలో ఉన్నట్లే ఉంటాయి. ఇంకొకసారి పరిస్థితులు మీ చెయ్యి దాటిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అది ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన, కుటుంబ జీవితమైన ఆ ఫ్లక్చుయేషన్స్ అనేవి ధనుస్సు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఉద్యోగ రంగంలో తిరుగులేని విధంగా రాణిస్తారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు అనుకూలంగా ఉంటారు. సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. అంతా బానే ఉన్నా కూడా ట్రాన్స్ఫర్ విషయానికి వచ్చేసరికి మీకు కావాల్సిన చోటుకు కాకుండా దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అక్కడ పని ఒత్తిడి ఉంటుంది. అటువంటప్పుడే మీరు సహనంతో పనిచేయాలి. మీ గురించి తెలిసేలాగా పనిచేయాలి. అప్పుడు వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా బంధుమిత్రులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీ వెనక లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. అలాంటివి తెలిసినా సరే సమయానుకూలంగా, సమయోచితంగా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోండి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ ధనుసు రాశి స్త్రీలు వహించాలి. ఆహార నియమాలు అయితే తప్పకుండా పాటించండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం లాంటివి తప్పకుండా పాటించండి. అలాగే పెళ్లి కావాల్సిన ధనుస్సు రాశి అమ్మాయిలకి కొంత కాలయాపన జరిగినప్పటికీ మంచి సంబంధం వస్తుంది. మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోగలుగుతారు. అలాగే ఒక్కొక్కసారి ధనుస్సు రాశి అమ్మాయిలకి ఈ సంవత్సరం కొన్ని అపనిందలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ మీద అపనిందలు రాకుండా క్రమశిక్షణతో ధనుస్సు రాశి ఆడపిల్లలు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇలాంటి
పరిస్థితులు ధనుస్సు రాశి మహిళామణులకి పరాభవ నామ సంవత్సరంలో ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు సమయోచితంగా, సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించినట్లయితే వాటి నుంచి బయటపడి ధనుస్సు రాశి స్త్రీలు అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద ధనుస్సు రాశి స్త్రీ పురుషులకి పరాభవ నామ సంవత్సరంలో కష్టంతో కూడిన విజయాలొస్తాయి. శ్రమతో కూడిన విజయాలొస్తాయి. కొన్ని కఠిన పరీక్షలు ఎదురైనప్పటికీ మీకున్న అద్భుతమైన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడతారు. ఖచ్చితంగా అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. ఇక అదృష్టం పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ధనుస్సు రాశి కిందకొస్తారు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన ధనుస్సు రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసొచ్చే నెలలు మార్చి, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు. అలాగే 2027 సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి నెలలు కలిసొస్తాయి. ధనుసు రాశి వాళ్ళకి కలిసొచ్చే అంకెలు 1, 4, 5, 9 ఇవి అదృష్ట అంకెలు. కలిసొచ్చే వారాలు ఆదివారం, గురువారం, శుక్రవారం. ఈ అంకెలు, ఈ వారాలు ప్రధానంగా మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు వర్తిస్తాయి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం కూడా ధనుసు రాశి వాళ్ళకు వస్తుంది. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు ధనుసు రాశి కిందకు వస్తాయి. కాబట్టి పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసొచ్చే నెలలు మార్చి, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ నెలలు. 2027 సంవత్సరం మార్చి నెల. ఇవి కలిసొచ్చే నెలలు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 4, 6, 7, 9 అంకెలు ఈ సంవత్సరం బాగా కలిసొస్తాయి. సోమ, బుధ, గురువారాలు బాగా కలిసొస్తాయి. అంటే ఈ వారాల్లో, ఈ తేదీల్లో, ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా మంచిది. ఇక ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ధనుసు రాశి కిందకు వస్తారు. ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన ధనుసు రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2027 మార్చి నెల కూడా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చే అంకెలు 3, 4, 5, 9. కలిసి వచ్చే వారాలు బుధవారం, గురువారం, శనివారం. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు నక్షత్రాలను బట్టి ఈ వారాల్లో, ఈ తేదీల్లో, ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే జపాల పరంగా ధనుస్సు రాశి వాళ్ళు ఉగాది తర్వాత గురుగ్రహానికి, శనిగ్రహానికి, కేతుగ్రహానికి జపాలు చేయించుకోండి. గురుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు శనగల దానం, శనిగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు నల్ల నువ్వుల దానం, కేతుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు ఉలవల దానం ఇచ్చుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎక్కువగా కాళహస్తీశ్వర స్వామి వారిని ఈ సంవత్సరం దర్శించుకుంటే చాలా మంచిది. అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే మంచిది. అరుణాచలం క్షేత్రానికి వెళ్ళటం కూడా అద్భుత ఫలితాలు ఇస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, అలాగే బిల్వాష్టకం కానీ ఎక్కువ చదువుకోవటం కానీ, వినటం కానీ చేయండి. దాంతోపాటుగా శనీశ్వరుడికి సంబంధించిన దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాల పరంగా ఈ స్తోత్రాలు వినండి. ప్రత్యేకమైనటువంటి ఈ క్షేత్ర దర్శనాలు చేయండి. ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశిని బట్టి కానీ, లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి కానీ ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. జన్మ కుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మ కుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మ కుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి.
ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు, వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే, ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్న వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు. అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బావుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో గ్రహచార ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ పరిహారాలు కానీ చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు, గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.